నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని హాస్పిటల్లో ఉంది. మనం చూస్తున్నాము. గతంలో హైదరాబాద్లో హోటాహుటిన ఆయనకి గుండెకి సమస్యలు ఉన్నాయని చెప్పి హాస్పిటల్కి తరలించింది మనం చూసాం. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఆయనకి సీరియస్గా ఉందని చెప్పి ముంబైకి తీసుకెళ్ళింది కూడా మనం చూస్తున్నాం. ముంబైలో బైపాస్ సర్జరీ చేయాలని చెప్పి, హార్ట్కి చాలా ప్రాబ్లం ఉంది, బైపాస్ సర్జరీ చేయాలి అని చెప్పి చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయనకి ఆ సర్జరీ సక్సెస్ అయిందని చెప్పి వైసీపీ వాళ్ళందరూ, పార్టీ వాళ్ళందరూ, వాళ్ళ టీం మొత్తం అయితే పూజలు చేస్తూ ఉన్నారు. సక్సెస్ అయిందని చెప్పి ఇది ఎంతవరకు వాస్తవం తెలుసుకోబోతుంది. స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మాజీ మంత్రి కొడాలి నానికి మన ఆరోగ్యం బాగాలేదని చెప్పి మనం ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలోనే ఆయనకి సీరియస్గా ఉందని చెప్పి గుండెకి ముంబైకి తీసుకెళ్ళింది, తరలించింది కూడా మనం చూసాము. అయితే ఆయనకి సర్జరీ జరిగింది, సక్సెస్ అయిందని చెప్పి వైసీపీ వాళ్ళందరూ పూజలు చేస్తున్నారు. ఇది వాస్తవం అంటారు? దీని మీద మీ స్పందన ఏంటి సార్? వైసీపీ వాళ్ళు పూజలని కాదు, ఏ వ్యక్తి అయినా అనారోగ్యంతో ఉన్నప్పుడు అతను బాగుపడాలి, తిరిగి క్షేమంగా ఉండాలని చెప్పి మామూలుగా సామాన్య ప్రజలు అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ కేసులు వేరు, అరెస్టులు వేరు, పరంపర వేరు. కానీ అతను ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ఉరిశిక్ష పడ్డ వ్యక్తికి కూడా ఆరోగ్యంగా ఉన్నాడా లేడా అని చూసే ఉరిశిక్ష వేస్తారు. కాబట్టి అతను ఇప్పుడు నిందితుడు మాత్రమే. అతని మీద ఆరోపణలు రుజువు కాలేదు, ఇంకా అరెస్ట్ కాబడ్డాడు, కోర్టు రిమాండ్లో ఉన్నాడు. కాబట్టి అనారోగ్య రీత్యా పోలీసుల బాధ్యత, అతన్ని రక్షించాల్సిన బాధ్యత, అతని మీద వచ్చిన ఆరోపణల్ని రుజువు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. వైసీపీ అంటే ఇంకా వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాబట్టి ఖచ్చితంగా కూడా తమ నాయకుడు త్వరగా కోలుకోవాలని చెప్పి ఏ పార్టీ అయినా ఆ కార్యకర్తలు కోరుకుంటారు. అందులో భాగంగా కోరుకోవడం జరిగింది. అది మామూలు విషయంగా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకు ఒక వైసీపీ నాయకులకు సంబంధించి కోర్టులు కేసులని ఇటీవలి కాలంలో ఎక్కువగా ఈ మధ్యకాలంలో గత నెల 2 నెలల నుంచి చూసుకున్నట్టయితే ఒక్కొక్క నాయకుడి కేసులు బయటికి రావడం జరుగుతుంది. ఆ క్రమంలో చూసుకున్నట్టయితే నానికి సంబంధించి హాస్పిటలైజ్డ్ అవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు కొంతమంది ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు, కొంతమంది పరారీలో ఉన్నారు. ఇది వైసీపీ గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, వైసీపీలో హోదా అనుభవించిన వాళ్ళు, వైసీపీలో అవినీతి అక్రమాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పరిస్థితి. ఈ పరిస్థితిలో పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్ళ విషయంలో వాటిని రుజువు చేయాల్సిన అవసరం పోలీసులపై ఉంటుంది. నానిని ఏ కేసు విషయంలో అరెస్ట్ చేశారో దానికి సంబంధించి రుజువులు కోర్టుకు సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. ఇక అనారోగ్యానికి సంబంధించి ఆరోగ్యవంతునిగా తీసుకొచ్చిన తర్వాతనే మళ్ళీ వాళ్ళు కోర్టుకు అయితే సబ్మిట్ చేసే అవకాశం అయితే మనకు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మొన్నటి వరకు మళ్ళీ అరెస్ట్ అని వార్తలు వస్తున్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటి వరకు పరారీలో ఉన్నారు సార్. ఇది 3 సార్లు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఈ విచారణకి రాకపోవడం వల్లే మళ్ళీ లూకౌట్ నోటీసులు జారీ చేశారు తన మీద. ఇక విచారణకు వస్తాడో లేదు ఇప్పటికైతే మనకైతే ఆచూకీ అయితే ఇంకా తెలియలేదు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? అతను 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ హాజరు కాలేదు. 3వసారి కూడా హాజరు కాకపోవడంతో అతనికి లుకౌట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. లుకౌట్ నోటీసులు అంటే అతను దేశం విడిచి పారిపోకుండా ఉండడం, అన్ని ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లో అతన్ని నిఘా పెట్టడం. ఆ నిఘా పెట్టినప్పటికీ ఇప్పటివరకు అతనైతే ఇంకా దొరికినట్టుగా మనకు సమాచారం లేదు. అంటే ఎప్పుడైనా పోలీసుల నుంచి ఏ నాయకుడైనా ఎవరైతే నింద మోపబడ్డారో తప్పించుకోవడం అనేది అది అసాధ్యమైన విషయం. 1 రోజు, 2 రోజులు, నెల, 15 రోజులు తప్పించుకోగలిగిన శాశ్వతంగా తప్పించుకోలేరు. ఎందుకంటే తెలంగాణలో టెలిఫోన్ స్కామ్కి సంబంధించి, టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశాన్ని అమెరికాలో దక్కున్న ప్రభాకర్ రావునే కొంత లేట్ అయినప్పటికీ అతను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒకసారి ఒక ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఆరోపణలని నిగ్గు తేల్చుకోవడానికి పోలీసులకు సహకరించి దాని మీద ఆరోపణలు లేవని చెప్పి ఇవన్నీ అవాస్తవాలని చెప్పుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కానీ ఈ విధంగా పారిపోయినట్టయితే ఎన్ని రోజులు పారిపోతారో ఎక్కడో ఒక దగ్గర దొరకాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తనకి ఇక్కడే ఆస్తులు ఉంటాయి, ఇక్కడనే ఇండ్లు ఉంటాయి, ఇక్కడనే అంత వ్యాపారాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎక్కువ కాలం తప్పించుకోలేరు. అంటే రాజకీయ నాయకుల ఉద్దేశం ఏంటంటే అరెస్ట్ కంటే ముందస్తు బెయిల్ వచ్చినట్టయితే ఇంకా అరెస్ట్ నుంచి కాపాడుకోవచ్చు అనేది ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు ఒకదాని వెంట ఒక కేసు పెడుతూ ఉంటారు, బయటికి రానివ్వరు, కేసులు తిరగదోడుతూ ఉంటారు అనే ఉద్దేశంతో అరెస్టు కాకుండానే ముందస్తుగా బెయిల్ తీసుకోవడం. బెయిల్ తీసుకునేంత వరకు అజ్ఞాతంలోకి వెళ్ళడం, అజ్ఞాతంలో ఉండే తన సహచరులు, తన లాయర్లు వీళ్ళతోని టచ్లో ఉండి, కాంటాక్ట్లో ఉండి వాళ్ళు ఏ విధంగా బెయిల్ పొందాలనే దాని మీద చర్చలు జరుపుతూనే ఉంటారు.
చివరి ప్రయత్నంగా అస్సలు ఇక బెయిల్ రాని పరిస్థితి ఉంటే ఎప్పుడో ఒకసారి లొంగిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే నింద మోపబడ్డాలో వాళ్ళు ఖచ్చితంగా కూడా చట్టాన్ని గౌరవించి చట్టానికి సహకరించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ విషయంలో వైసీపీ గతంలో పనిచేసిన వాళ్ళందా మంత్రులుగా ఎక్కువ మంది ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు. అరెస్ట్ చేయకుండా కాపాడుకోవడానికే ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు. కానీ వాళ్ళు ఏ ఆరోపణలు చేశారో ఆరోపణలకు సంబంధించి వాళ్ళకు వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే ఏ నాయకులు చేయట్లేదు. ఇప్పుడు మనకున్న ఈ నెల 2 నెలల కాలం చూసుకున్నట్టయితే అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మొన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటనకని వెళ్ళారు సార్. అక్కడైతే అంటే హెలికాప్టర్ ఆగిన దగ్గర ఫుల్ జనాలు ఉన్నారు అని చెప్పి ఇప్పుడు వైసీపీ వాళ్ళు మొత్తం నేతలు కానీ కార్యకర్తలు కానీ కూటమి ప్రభుత్వమే దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? జనరల్గా ఏంటంటే ప్రభుత్వంపై ప్రతిపక్షం విమర్శలు చేయడం అనేది అది సర్వసాధారణ విషయమే. కాకపోతే నీకు కరెక్ట్గా ఆరోపణ అంటే నీకు ఎక్కడ విఫలమైంది, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, హామీలను ఎక్కడ నెరవేర్చలేకపోయారు అనేది దానిపై ఉద్యమం చేయొచ్చు, ప్రజల మధ్యలోకి వెళ్ళొచ్చు, ప్రజల్ని చైతన్యవంతులు చేయొచ్చు. కానీ ఊరికే ఆరోపణలు చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. ఎందుకంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకే రాలేదు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీలో చర్చించాల్సిన విషయాలు అసెంబ్లీలో చర్చించట్లేదు. ఎందుకంటే అసెంబ్లీ అనేది వేదిక అనేది ఏంటంటే అసెంబ్లీలో నువ్వు ఏ మాట మాట్లాడినా దానికి రికార్డులు ఉంటాయి. దానికి సంబంధిత మంత్రులు నీకు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది రికార్డులో ఉంటుంది, ఎప్పటికి ఉంటుంది. నువ్వు బయట ఎన్ని మాట్లాడినా వాటికి రికార్డ్స్ ఉంటాయి. దానికి సంబంధించి ప్రభుత్వం స్పందించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా ప్రభుత్వం స్పందిస్తుంది, లేకపోతే లేదు. కానీ నువ్వు అసెంబ్లీలో కనుక ఈ విషయాన్ని ప్రస్తావించినట్టయితే ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్సర్ ఇచ్చే క్రమంలో కొన్ని సమస్యల పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజా ఉపయోగమైన అంశాలని కనుక ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టయితే అది అధికార పక్షం తీసుకొని రాలేని సందర్భంలో కొన్ని ఉంటాయి. ఎందుకంటే తమ పార్టీ నాయకుల్ని విమర్శిస్తే, తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తే తమకు నష్టం జరుగుతుందని చెప్పి వాళ్ళు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయరు. కానీ అదే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కనుక అది బయటికి తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా దానికి సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ప్రజల నుంచి కూడా మద్దతు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పర్యటనల కంటే కూడా ముందుగా అసెంబ్లీలో వేదికగా చర్చించి అక్కడ పరిష్కారం కాకపోతే ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజలతో కలిసి దాని మీద పోరాడాల్సిన అవసరం అయితే వైసీపీకి ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. థ్యాంక్ యూ సార్.